నమస్కారం ఫ్రెండ్స్, మనం 9th క్లాస్లోని 17th లెసన్ లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం ఈ యొక్క లెసన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులోని భాగంగా ఇందులో పాయింట్స్ ఏంటంటే ఆసియాలో యూరప్ దేశాల వలస పాలన. ఈ పాయింట్కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ని, లెసన్స్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా 8 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది 9th పార్ట్. ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా లైన్ టు లైన్ అకాడమీ టెక్స్ట్ బుక్ని టచ్ చేసి ప్రతి పాయింట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వీడియోలు తయారు చేస్తున్నాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చైనా, జపాన్లలో జాతీయభావం. దీని గురించి ఆల్రెడీ చైనా గురించి చెప్పుకోవడం జరిగింది. జపాన్ గురించి ఈరోజు మనం 9వ భాగంలో జపాన్ సామ్రాజ్యవాదం ఈ యొక్క పాయింట్ గురించి నేర్చుకుందాం. ఇందులో మొట్టమొదటిగా చైనా జపాన్ యుద్ధం. ఇది 1894-95 ఈ మధ్యకాలంలో జరిగింది. చైనాకి జపాన్కి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే మొట్టమొదటిది 1894-95లో జరిగింది. దీని గురించిన కొన్ని అంశాలు. ఈ యొక్క తొలుత సవాలు విసిరిన దేశం ఏది అంటే జపాన్ చైనాపై విసిరింది. మొట్టమొదట చైనా మీద సవాలు విసిరిన దేశం ఏది అంటే జపాను. తరువాత రష్యాపై ఈ యొక్క జపాన్ అనేది సవాల్ విసిరింది. మొట్టమొదట చైనా మీద సవాల్ విసిరింది, తర్వాత రష్యా మీద సవాల్ విసిరింది. ఈ యుద్ధానికి కారణం అంటే చైనా జపాన్ యుద్ధానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే కొరియాపై ఆధిపత్య సమస్య. అంటే కొరియా మీద ఆధిపత్యం చేయడానికి ఈ యొక్క చైనాకి జపాన్కి యుద్ధం అనేది మొదలైంది. కొరియా ఇది చైనా, జపాన్, రష్యా చుట్టూ పరివేష్టితమైన దేశం. ఇది కొరియా అనేది చైనాకి, జపాన్కి, రష్యాకి, చైనాకి, జపాన్కి, రష్యాకి ఈ 3 దేశాలకి చుట్టూ పరివేష్టితమైన దేశమే కొరియా. 1876లో జపాన్ కొరియాతో కింగ్వా సంధి చేసుకుంది. ఎప్పుడు చేసుకుంది కింగ్వా సంధి అంటే 1876లో చేసుకుంది జపాన్ కొరియాతో. తర్వాత టాంగ్ హక్ అనే సంస్థ కొరియాలో తిరుగుబాటు చేసింది. కొరియాలో తిరుగుబాటు చేసిన సంస్థ పేరేంటి అంటే టాంగ్ హక్ అనే సంస్థ. తర్వాత ఈ యొక్క జపాన్ చైనా యుద్ధంలో మొదట బలైన దేశం ఏది అంటే చైనా. ఈ యొక్క చైనా జపాన్ యుద్ధంలో మొట్టమొదట బలైన దేశం ఏది అంటే చైనా. అంటే జపాన్ యొక్క సామ్రాజ్య కాంక్షకు బలైన దేశం చైనా. ఇందులో సాంగ్యుంగ్ వద్ద, ఆర్దాక్ రేవు వద్ద యుద్ధాలు జరిగాయి. ఈ సాంగ్యుంగ్, ఆర్దాక్ రేవు ఈ 2 ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో చైనా అనేది ఓడిపోయి షిమ్నోషాకి అనే సంధి చేసుకుంది. ఇది 1895లో జరిగింది. ఈ షిమ్నోషాకి సంధి ఏ దేశాల మధ్య జరిగింది అంటే చైనాకి, జపాన్కి మధ్య జరిగింది. షిమ్నోషాకి సంధి చైనాకి, జపాన్కి మధ్య జరిగింది. ఈ యొక్క సంధి ద్వారా చైనా జపాన్కి ఏ ప్రాంతాలు సమర్పించుకుంది అంటే చైనా జపాన్కి సమర్పించుకున్న ప్రాంతాలు ఏంటి అంటే ఫార్మోజా ద్వీపం, లియోటాంగ్ ద్వీపం, ఆర్థర్ రేవు. వీటితో పాటు 200 టేల్స్ నష్టపరిహారం జపాన్కు చెల్లించింది. 200 టేల్స్ నష్టపరిహారాన్ని జపాన్కి చెల్లించింది. రష్యా జపాన్ యుద్ధం. ఈ రష్యా జపాన్ యుద్ధం అనేది 1904 నుంచి 1905 ఈ మధ్యకాలంలో జరిగింది. దీనికి సంబంధించిన ఈ యుద్ధానికి కారణం ఏంటి అంటే కొరియా, మంచూరియాలో ఏర్పడ్డ స్పర్ధ. రష్యా జపాన్ యుద్ధానికి కారణం ఏంటి అంటే కొరియా, మంచూరియా ఈ ప్రాంతాల్లో ఏర్పడిన స్పర్ధ. రష్యా నుండి ఆర్థిక సహకారం పొందిన చైనా కృతజ్ఞతగా లియోటాంగ్ ద్వీపకల్పం, ఆర్థర్ రేవును రష్యాకి ఇచ్చింది. రష్యా నుంచి ఆర్థిక సహాయాన్ని పొందింది ఎవరు? చైనా. ఇలా పొందినందుకు కృతజ్ఞతగా లియోటాంగ్ ద్వీపకల్పాన్ని, ఆర్థర్ రేవును రష్యాకి ఇచ్చింది. 1900లో చైనాలో బాక్సర్ తిరుగుబాటు జరిగింది. 1902లో ఆంగ్లో జపాన్ మైత్రి ఏర్పడింది. 1900 సంవత్సరంలో చైనాలో బాక్సర్ తిరుగుబాటు, 1902లో ఆంగ్లో జపాన్ మైత్రి ఏర్పడింది. అంటే 1904లో జపాన్ రష్యాను చిత్తుగా ఓడించింది. 1904లో జపాన్ అనేది రష్యాను చిత్తుగా ఓడించింది. ఈ యుద్ధం మహారాక్షసునికి అంటే మహారాక్షసుడు ఎవరు యుద్ధంలో అంటే రష్యా. మహారాక్షసునికి మరుగుజ్జి ఎవరు అంటే జపాన్. ఈ మహారాక్షసునికి మరుగుజ్జికి జరిగిన యుద్ధంగా ఈ యొక్క రష్యా జపాన్ యుద్ధం అనేది పేరు పొందింది. మహారాక్షసునికి
మరుగుజ్జుకి జరిగిన యుద్ధం అని ఏ యుద్ధాన్ని పేర్కొంటారు అంటే రష్యా జపాన్ యుద్ధాన్ని పేర్కొంటారు. ఇది 1904-5 సంవత్సరాల మధ్య జరిగింది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జపాన్. దీనికి సంబంధించి చైనా నుండి జర్మనీ కౌలుకు తీసుకున్న ప్రాంతం చైనాలో ఏది అంటే కియాచౌ అనే ప్రాంతాన్ని జర్మనీ చైనా నుంచి కౌలుకు తీసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం జపాన్. ఇందులో భాగంగా చైనా నుంచి జర్మనీ కౌలుకు తీసుకున్న ప్రాంతం అంటే ఏ ప్రాంతాన్ని జర్మనీ అనేది చైనా నుంచి కౌలుకి తీసుకుంది అంటే కియాచౌ అనే ప్రాంతాన్ని కౌలుకి తీసుకుంది. ఇక్కడ ముస్సుహిటో పరిపాలన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈయన 44 సంవత్సరాలు పరిపాలించారు. ఈ ముస్సుహిటో ఏకధాటిగా 44 సంవత్సరాలు పరిపాలించి 1912లో మరణించారు ముస్సుహిటో. తరువాత ఈ ముస్సుహిటో మరణం తర్వాత ఎవరు చక్రవర్తి అయ్యారంటే యోషిహిటో. ముస్సుహిటో తర్వాత యోషిహిటో చక్రవర్తి అయ్యాడు. 1915లో 21 కోరికలతో పత్రాన్ని జపాన్ చైనా ముందుంచింది. తర్వాత దీనిని అంగీకరించి తీరాలి అనే రూల్ పెట్టింది జపాన్. 21 కోరికలు రాసి చైనా ముందు పెట్టింది. తప్పనిసరిగా దీనిని అంగీకరించి తీరాలి అని రూల్ పెట్టింది. జర్మనీని ఓడించిన 5 రాజ్యాలతో పారిస్ సంధి చేసుకుంది. ఆ 5 రాజ్యాలు ఏంటంటే ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. ఈ పారిస్ సంధి జర్మనీ ఓడించిన 5 రాజ్యాలతో పారిస్ సంధి జరిగింది. పారిస్ సంధి ఎవరికి జరిగింది అంటే జర్మనీని ఓడించిన 5 రాజ్యాలతో పారిస్ సంధి జరిగింది. ఆ 5 రాజ్యాలు అంటే పారిస్ సంధి వేటి మధ్య జరిగిందంటే ఇంగ్లాండు, అమెరికా, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్ మధ్య జరిగింది. ఈ జపాన్ గురించి చూసినట్లయితే ఇది ఈ పారిస్ సంధిలో ఏకైక ఆసియా రాజ్యం. జపాన్ అనేది ఏకైక ఆసియా రాజ్యం. షాంటుంగ్ను కైవసం చేసుకుంది ఈ సంధి ద్వారా. అంటే జపాన్ పారిస్ సంధి ద్వారా ఏ ప్రాంతాన్ని కైవసం చేసుకుంది అంటే షాంటుంగ్. ఈ షాంటుంగ్ అనే ప్రాంతాన్ని జపాన్ పారిస్ సంధి ద్వారా కైవసం చేసుకుంది. తర్వాత నానాజాతి సమితిలో శాశ్వత సభ్యదేశం అయింది. నానాజాతి సమితిలో జపాన్ అనేది శాశ్వత సభ్యదేశం అయ్యింది.